ఒక భార్య, భర్త దూరమైండు చనిపోతారు గదా! అది గూడా అగ్రీమెంటే. ఆ! అంటే ఈ ఇయర్‌లో ఇన్నేళ్ళకి నువ్వు చనిపోయి ఎళ్ళిపోతే ఈ బాధ్యత నేను మోస్తా అన్న ఒక అగ్రీమెంట్ గూడా రాసుకొనొస్తది. అంటే మనం పడే బాధలన్నీ ముందే అన్నీ తీసుకొని భూమి మీదకొస్తాం. ఇక్కడికొచ్చినంక గతమంతా మర్చిపోయినంక ఎందుకు నాకీ బాధలు, ఎందుకు నాకీ కష్టాలు, ఆ దేవుడెందుకు నన్ను ఆడుకుంటున్నాడు, నా నా జీవితం ఎందుకు అయిపోయిందని క్వెషన్ మార్క్ ఒస్తది. ఆ! అదే ధ్యానంలోకొచ్చినామనుకోండి, మనలో మనం ప్రయాణం జేసినప్పుడు మనమేంటో మనకర్థమైపోతది. ఓకే. ఈ ధ్యానం జేసినప్పుడు జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఎప్పుడైతే ఇప్పుడు మేము సజ్జన సాంగత్యము, స్వాధ్యానం బుక్స్ ఉంటాయి. హ్మ్. గురువులు చెప్పే సందేశాలు ఇవన్నీ వింటూ ఉంటాం గదా! ధ్యానంలోనే జ్ఞానం వస్తది. ఇప్పుడు బుద్ధుడున్నాడు. ఆయన ఎన్నో ఎంతో సంతోషాన్ని జూసాడు. ఆ రాజ్యాలలో బాగా హ్యాపీగున్నాడు. తర్వాత తనకి అర్థం కాలేదు. అంత సంతోషం అనుభవించిన తర్వాత ఇంకేముంది? తృప్తి లేదాయనకి. అట్లా వెతుక్కుంటూ, వెతుక్కుంటూ వస్తున్న టైంలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అలసిపోయి కళ్ళు మూసుకుంటాడు. మూసుకున్నప్పుడు ఆయన తెలియకుండానే ధ్యానంలోకెళ్ళిపోతాడు. అంటే శ్వాసను గమనిస్తూ ఉంటాడు. ఓకే. అప్పుడు ఆయనకు గత జన్మలు గుర్తొస్తాయి. ఆ చూసుకున్న తర్వాత తనలో మార్పొస్తది. ఆ ధ్యానంలోనే ఆయన జ్ఞానం పొందుతాడు. ఓకే. పొందిన తర్వాత ఇంకా మొత్తం సేవకే ఆయన బుద్ధుడు. ఆయన నేర్చుకుంది అందరికి నేర్పియడము. మనం ఈ ధ్యానంలో ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఆ కర్మల్ని దగ్ధం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. హ్మ్. మన గత జన్మ కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే ముందు జరిగే సమస్యని ఆపాలి అంటే అది ధ్యానం ద్వారా వల్లనే అవుతుంది. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ధ్యానంలో ఒక శూన్య స్థితికి ధ్యానం మధ్యలో శూన్యం అయిపోతది. మనసు శూన్యం అయిపోతది. ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఏదైతే సమస్య ఉందో, ఆ సమస్యకు సంబంధించిన మనుషులే గాని, పరిస్థితులే గాని, అక్కడ భగవంతుడికే గాని, లేదా వ్యక్తులకైనా గాని ఆ శూన్య స్థితిలో చెప్పుకోవాలనమాట. నాకీ బాధ కలిగింది. ఈ బాధ నుంచి నన్ను పడే బయట బయటకి తీసుకురండి. ఏదో చేస్తేనే గదా! నేను ఇది అనుభవిస్తున్నాను. అంటే కొంతమంది కలలో గాని చూసుకుంటారు. కొంతమంది కలలో గత జన్మలు ఇవన్నీ కనిపిస్తాయి గదా! హ్మ్. కనిపించినప్పుడు ఆ బాధలు అవన్నీ చూసుకున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులకి నైట్ నేను ఒక కర్మ చూసుకున్నానంటే, ఆ కర్మలో ఆ వ్యక్తి నేను చాలా బాధ పెడతాను గదా! ఆ ఫీలింగ్ నాకు మార్నింగ్ వరకు ఉంటది. ఆ కల కంటిన్యూ అయిపోతది. ఓకే. ఆ కలలో నేను పడుతున్న బాధని ఎదుటి వారికి పెట్టినా గాబట్టి, ఆ నొప్పి ఎలా ఉంటదో నాకు చూపియడానికి మాస్టర్ ఆ కల చూపిస్తాడు. ఓకే. ఆ బాధను పట్టుకొని నేనేం చేస్తా అంటే, మార్నింగ్ నేను ధ్యానంలో కూర్చొని, నా వల్ల నువ్వు ఇంత బాధపడ్డావు గదా! నన్ను క్షమించు. ఓకే. రియలైజ్ అయిపోతాం. హ్మ్. అంటే ఇవి గత జన్మని మనం ఇక్కడ డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. రైట్. కర్మల్ని డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. హ్మ్. ముందు జరిగే సమస్యని ఈ కర్మ ధ్యానం వల్ల ఆపేస్తాం. ఓకే. ఏముండదింక. రైట్. అంటే మరి జ్ఞానం సేవ? పొందాలి. సేవ అంటే ఇప్పుడు సేవ అనేది ఎలా ఉంటదంటే సార్ ధనం పోయిందనుకోండి, ఎవరైనా డబ్బులు మనల్ని మోసం చేశారనుకోండి, నేనేదైతే బాధ పడుతున్నానో, ఆ బాధ ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉంటారు గదా! హ్మ్. వాళ్ళకి సారీ చెప్పడం అనమాట. అంటే ధ్యానంలో కూర్చొని ఆహ్, రియలైజ్ అయిపోతాం. ఇంత ఇంత పోగొట్టుకున్నానంటే ఇది ఇంత అది గూడా కర్మ సిద్ధాంతమే. ఓకే. గతంలో ఇది చేశాను గాబట్టే ఇది అనుభవిస్తున్నా గదా! అది క్షమాపణ జెప్పుకొని సేవలో ఉండిపోవాలి సార్. అంటే ఉద్దేశ్యం అంటే నువ్వు సేవ జేసేటప్పుడు ఎలా అంటే నేను చేస్తున్నాను. నేను సేవ చేస్తే నాకిదొస్తుంది. ఆశ పెట్టుకొని చేయగూడదు. హ్మ్. చేస్తున్నా అంటే ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. ఓకే. ఆ ఉద్దేశ్యంతో చేస్తే ఈ ధ్యానంలో కర్మలు దగ్ధమవుతాయి. సెట్ అవుతారు సార్. ధ్యానంలో కర్మలు దగ్ధమవుతాయా? సేవలో గూడా అవుతాయా? సేవలు గూడా అవుతాయి సార్. సో, సేవ, సేవ ధ్యానం హ్మ్. రెండిటి ద్వారా కర్మల్ని దగ్ధం జేసుకోవచ్చు. అంటే మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోకండి. బేసిక్ ప్రశ్న. కర్మలనేవి అక్కడి నుంచి తెచ్చుకుంటాం గదా! అవి దగ్ధం అవ్వడం ఏంటి మళ్ళీ? అంటే ఇప్పుడు సంచిత కర్మలని ఉంటాయి సార్. అవును. ఎన్నో జన్మలు, వందల వేల జన్మలు ఎత్తుతాం గదా! భూమి మీద జన్మ తీసుకుంటాము. మనకు తెలియకుండా గతాన్ని మర్చిపోయి కర్మలు చేస్తాము. హ్మ్. అవి తీసుకెళ్తాం. మళ్ళీ మనం మరణించినంక అవన్నీ నిండుతూ ఉంటాయి. అట్లా నిండుతూ ఉంటది. ఇక్కడ నిండిపోతూ ఉంటది. అయితే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తదో వాటిని పోగొట్టుకోవడానికే మనం కిందకొస్తాం. ఆ కర్మల్ని క్లియర్ చేసుకోవడానికే వస్తాం. ఒక పరమాత్మ అవ్వడానికే ఇదంతా ఖాళీ చేసి పరమాత్మ అవ్వడానికే వస్తాం. అవును. అట్లా చేసినప్పుడు ఏమైపోతుందంటే మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం అది నిండుతూ ఉంటది. అవి దగ్ధం చేసుకోవడానికే భూమి మీదకొస్తాం. అంటే అచ్చా! నేర్చుకోవడానికే వచ్చేది మెయిన్. ఓకే. ఓకే. అంటే ఈ భూలోకము ఒక పాఠశాల. ఓకే. ఇప్పుడు మనం స్కూల్ ఉంది సార్. అందులో 10థ్ క్లాస్ వరకు ఉంటది. అందులో ఒక టీచర్ ఉంటది. హ్మ్. ఆ స్కూల్‌లో ఉన్న పిల్లలకి ఒక టీచరు చెప్తూ ఉంటది. అలాగే ఈ భూమండలంలో గూడా ఏందంటే మనకి స్కూలే. ఇక్కడ మాస్టర్స్ అంతా గురువులే. ఆ గురువుల దగ్గర మనం లెసన్స్ నేర్చుకుంటున్నాం. అంటే మంచి చెడులు. ఏం చేస్తే కర్మగా మారుతది, ఏది చూస్తే పుణ్యము భోగంగా మారుతది. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఓకే. ఆత్మజ్ఞానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. భూమి మీదకి మెయిన్ వచ్చేదేందంటే అనుభవాలు పొందడానికే సార్. ఎలా ఓకే. అంటే
ఇప్పుడు బాధొచ్చిందనుకో, బాధలో ఆ ఫీలింగ్ నీకెట్లుంటది? హ్మ్. దాన్ని నువ్వు క్లియర్ జేసుకోవాలి. సో, కర్మల్ని దగ్ధం చేసుకోవడం కూడా కర్మానుసారమే. ఆ! ఇక మేడం ధ్యానం, ధ్యానం విషయం మీరు ధ్యానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కాబట్టి, అయితే మీరెంత చెప్పినా ధ్యానం చేయాలంటే చాలామందికి భయం. అమ్మో! దెయ్యాలొస్తాయో, భూతాలు కనబడతాయో ఈ ధ్యానంలో అని ఒక టెన్షన్. అసలు ఈ ధ్యానం ఎలా చేయాలి? సార్ ధ్యానం అంటే చాలా వరకేంటంటే, ఇందులో ఆత్మజ్ఞానం పొందుతాం. అంటే బయట ఎలా ఉంటారంటే, ఆహ్, అన్ని ఇష్టంగా అన్నీ ఎంజాయ్ చేస్తాము, అన్నీ చేస్తాం గదా! ఈ ధ్యానంలోకొచ్చినంక సైలెంట్ అయిపోతారు. కంప్లీట్‌గా ఎలా అచ్చా! అయిపోతారంటే, ఆహ్, తిట్టే వాళ్ళని తిట్టకుండా ఆగిపోతారు. కోపము అణిగిపోతది. అంటే కంట్రోల్ అవుతదనమాట. అరిషడ్ వర్గాలన్నీ కంట్రోల్ అయిపోతాయి. అంటే సరెండర్ అయిపోతారు. సైలెంట్ అయిపోతారు. అంతవరకు ఓపెన్ మైండ్‌తో ఉన్నవాళ్ళు అందులో నిజం తెలుసుకుంటారు. సత్యం తెలుసుకుంటారు గదా! ధ్యానంలోకొచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతది. లైఫ్ రియాలిటీ ఏంటో వాళ్ళకర్థమైనప్పుడు వాళ్ళేమైపోతారు సైలెంట్ అయిపోతారు. అన్నిటికి ఓకే. ఒకప్పుడు కోపమొస్తే అరిచేవాళ్ళు గూడా ఎందుకరవాలి? ఒకప్పుడు అన్ని క్వెషన్స్ ఉండేయి. ఇప్పుడు ఇక్కడంతా ఆన్సర్ దొరికిపోతది. దొరికినప్పుడు సైలెంట్ అయిపోయినప్పుడు ఎదుటి వాళ్ళకేమనిపిస్తదంటే ఇలా అయిపోయారు. ఓకే. సైలెంట్ అయిపోయారు. ఇంకా పిచ్చోల్లాగా ఎళ్ళిపోతారు ఇంట్లో నుంచి. మార్పులొస్తాయి సార్. ధ్యానంలోకొచ్చినాక ఏమైపోతదంటే చాలా మార్పులొస్తాయి. బాడీలో గానీ, మెంటాలిటీలో చాలా చేంజెస్ ఒస్తాయి. అంటే సత్యం దెలుసుకుంటాం దీంట్లో. ధ్యానంలోకొచ్చినంక రియాలిటీ అంటే నా చుట్టూ జరిగేదంతా మనకర్థమైపోతది. మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా మనకర్థమైపోతది. ఈ కర్మలు, బాధలు, కష్టాలు అంతా అర్థమైపోయినాక ఏమైపోతారంటే ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ నేను భీష్ముని గురించి చెప్తాను సార్. హ్మ్. ఇప్పుడు మహాసంగ్రామం యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటాడు. అవును. బాణాలు అన్నీ తగిలి ఆయనకి రక్తం కారుతూ ఉంటది. అప్పుడు అవును. శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడనమాట భీష్ముడు. ఏమని అంటాడంటే, "చూడు నువ్వెలా చేశావో, నేను గత జన్మ 10 జన్మలు నేను చూసుకున్నా. ఏ జన్మలో నేను ఏ తప్పు చేయలేనో అయినా గూడా నాకు ఈ స్థితొచ్చింది" అని అడుగుతాడు. కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఏమంటాడు, "10 జన్మలకు ముందు నువ్వేం చేసినావో గుర్తు చేసుకో" అని అంటాడు. అప్పుడు ఆయన అడవిలో ఒక రాజనమాట. అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ఒక పాము తన దగ్గరకొస్తదనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అడ్డుగా ఉందని చెప్పి ఆ పాముని తీసి ముళ్ళల్లో ఏసేస్తాడు. ఆ ముళ్ళలో ఆ పామేందంటే బయటికి రాడానికి ఇరుక్కుంటూ ఉంటది. ఇరుక్కొని మొత్తం చుట్టుకొని రక్తం కారుతూ ఉంటది. అదే కర్మని ఈయన తెచ్చుకున్నాడిక్కడ. ఓహ్! అప్పుడు ఆ రాజు చేసిన కర్మ ఉంది గదా! ఆ కర్మ ఇది ఇక్కడ తెచ్చుకున్నాడు భీష్ముడు. ఇప్పుడు ముళ్ళ పైన ఆయన పడుకున్నాడు. ఆ కర్మ సిద్ధాంతం అలా ఉంటదనమాట. అబ్బబ్బబ్బా! అక్కడ హ్మ్. గత జన్మలో ఒక రాజుగుండి ఒక పాముని ముళ్ళల్లో ఏసినందుకు ఈ జన్మలో ఆపశయ్య మీద పడుకొనున్నాడు. ఇంకోటి మ్యామ్, ఇప్పుడు గుళ్ళల్లో దేవతలకి జంతు బలులు చేస్తుంటారు. అవును సార్. ఇక్కడి నుంచి కాదు ఇండియా అంతా ఉందది. కామాఖ్య దగ్గర నుంచి ప్రతి చోట అవును ఉన్నదే సార్. మన గ్రామ దేవతల వరకు. అంటే దేవతలు ఇట్లా మూగలేని జీవాల్ని నాకు బలివ్వండి అని అడుగుతారా? అసలు అది మనలోని ఏమన్నా అదా? మనిషిలోని క్రూరత్వమా? స ఏంటి సమస్య? సార్ ఇది ఎలా అంటే ఈ జంతు బలులు ఎలా వచ్చాయంటే పూర్వము పంటలు పండించేవాళ్ళు. వరి పండించేవాళ్ళు, మేకల్ని పండించేవాళ్ళు, ఆవు అవును. అంటే అట్లా పెంచేవాళ్ళు ఆవులను గాని, మేకలను గాని. అవును. అక్కడ ఏం చేసేవాళ్ళంటే వరి పండించేవాళ్ళు, పంట అయిన తర్వాత ఆ పంటను తీసుకొచ్చి అమ్మవారికి పెట్టేవాళ్ళు. అలాగే ఇప్పుడు మేకలు ఉన్నాడు గదా! ఆ మేకలను ఆహ్, సాకుతాడు గదా! అవును. అవి ఏం చేస్తాడంటే తీసుకొచ్చి ఆయన దగ్గర ఏం లేదు గదా! మేక ఆ! ఉంది గాబట్టి అవును. మేకని బలిస్తాడు. తీసుకొచ్చి అచ్చా! అమ్మవారికిస్తాడు. ఆ! అలాగే జంతువులు ఆ రకంగొచ్చినాయి సార్. అంటే ఓకే. మనం ఇప్పుడేం చేస్తున్నామంటే అప్పుడు బలిదానం చేశారు గదా! అని చెప్పి అది ఇప్పుడు ఇస్తున్నారు గానీ, అప్పుడు ఆ పంట అంటే ఎవరు ఏది పండిస్తే అది అమ్మవారికిచ్చేవాళ్ళు. ఓకే. అక్కడేమైపోయిందంటే బలి ఇచ్చినందుకే మాకు మంచి జరిగింది. అని అది అనుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. హ్మ్.